ముందు నాతో ఒక మాట చెప్పండి, ఒక వాక్యం చెప్పండి. చెప్పిన తర్వాత నేను మీకు ఈరోజు మెసేజ్ చెప్తాను, సరేనా? చెప్పండి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. మనం పొద్దున్నే లేస్తాం కదా, మనం పొద్దున్నే లేచి అలా ఆకాశంలోకి చూస్తే సూర్యుడు కనబడతాడు, మనకి సన్ కనబడుతుంది. సూర్యుడు మనకు వెలుగునిస్తూ ఉంటాడు. అదే నైట్ అయిందనుకో, మనకి ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు అంటే మూన్ అండ్ స్టార్స్ కనబడతాయి, అవునా? తర్వాత కొన్నిసార్లు మనం ఈవినింగ్ టైమ్స్లో అలా ఆకాశంలోకి చూస్తే మనకి పక్షులు కనబడతాయి, అవునా? చూసారు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం ఈ భూమి ఉంది కదా, ఈ భూమి మీద మనము కాకుండా అంటే మనుషులు కాకుండా చాలా జంతువులు, యానిమల్స్ ఉంటాయి, అవునా? యానిమల్స్, తర్వాత పురుగులు, జంతువులు అంటే యానిమల్స్, పురుగులు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ. తర్వాత భూమి అంచులోకి వెళ్ళిపోయామనుకో, ఇప్పుడు భూమిలో ఉందనుకుంటే భూమి ఎడ్జ్లోకి వెళ్ళిపోతే అక్కడ సముద్రం ఉంటుంది. ఏముంటుంది? సముద్రం ఉంటుంది. సముద్రంలో వాటర్లో ఏముంటాయి? చేపలు ఉంటాయి. చాలా రకాల చేపలు ఉంటాయి. ఇప్పుడు సూర్యుడిని కానీ, నైట్ టైం మనకి కనబడే మూన్ అండ్ స్టార్స్ కానీ, నైట్ టైం మీరు చూసుంటారు కదా, స్టార్స్ కనబడితే వైట్గా డాట్స్ కనబడితే ఆకాశంలో మూన్ కనబడుతుందా? ఇప్పుడు సన్, మూన్, స్టార్స్, ఆ తర్వాత ఈ బర్డ్స్, ఆ తర్వాత యానిమల్స్, తర్వాత సముద్రము అనగా సీ, ఈ భూమి, ఇదంతా ఎవరు చేశారు? దేవుడు. ఫస్ట్ ఎవరు? దేవుడు. ఇప్పుడు నేను మీకు ఒక వాక్యం చదివించాను కదా, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. బైబిల్లో ఏముందంటే ఆది యందు వాక్యం ఉండెను. చెప్పండి, బైబిల్లో ఏముంది? ఆది యందు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ భూమి, ఎర్త్, ఆకాశము అంటే స్కై, సూర్యుడు అంటే సన్, చంద్రుడు, నక్షత్రములు అంటే మూన్ అండ్ స్టార్స్, ఇవేమి లేకముందు, ఇవేమి సృష్టింపబడక ముందు దేవుడు ఉన్నాడు. దేవుడు ఎప్పుడున్నాడు? ఇవేమి లేనప్పుడు. మనం ఎవరము లేము, మన పేరెంట్స్ లేరు, వాళ్ళ పేరెంట్స్ లేరు, అసలు ఈ భూమి మీద ఎవరు లేరు, ఈ భూమే లేదు. అప్పుడు ఎవరున్నారు? మూన్ అండ్ స్టార్స్ లేవు, సన్ లేదు, ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆది యందు వాక్యం. యేసయ్యకున్న మరొక పేరు వాక్యము. యేసయ్యకున్న మరొక పేరు ఏంటి? వాక్యం. అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య అంటే ఎవరు? అంతే, ఆయనకున్న ఇంకొక పేరు. అర్థమవుతుందా? యేసయ్యకి చాలా పేర్లు ఉన్నాయి, తెలుసా మీకు? మీరు యేసయ్య ఒక్కటే అనుకుంటున్నారు, యేసయ్యకి చాలా పేర్లు ఉన్నాయి. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరుంది, ప్రధాన యాజకుడు అనే పేరుంది, ఆశ్చర్యకరుడైన దేవుడు అని పేరుంది, బలవంతుడైన దేవుడు అని పేరుంది, మహాదేవుడు అనే పేరుంది, నిజమైన దేవుడు అనే పేరుంది. యేసయ్యకి ఒక పేరు కాదు, చాలా పేర్లు ఉన్నాయి. మనకు ఒక పేరే ఉంటుంది, అవునా? ఉంటే ఇంకొక నిక్ నేమ్ ఉంటుంది ఎవరికైనా, అవునా? నా నిక్ నేమ్ తెలుసా మీకు? ఏంటి నా నిక్ నేమ్? ఏంటి? దిన. అవునా? నా నిక్ నేమ్ ఏంటి? ఆ పేరునే కట్ చేస్తే అర్థమవుతుందా? కొంతమందికి వేరే వేరే నిక్ నేమ్స్ ఉంటాయి. కానీ యేసయ్యకి చాలా పేర్లు ఉన్నాయి. యేసయ్యకు ఉన్న ఒక పేరు ఏంటంటే వాక్యము. బైబిల్ ఏముందంటే ఆది యందు వాక్యం ఉండెను, అంటే ఆదిలో యేసయ్య ఉన్నారు. అర్థమవుతుందా? ఆయన ఎలా ఉన్నారంటే దేవుడుగా ఉన్నారు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదిలో యేసయ్య ఉన్నారు. ఆయన ఏమై ఉన్నారు? దేవుడై ఉన్నారు. సమస్తమును ఆయన మూలముగా కలిగింది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న సన్ కానీ, మూన్ కానీ, స్టార్స్ కానీ, స్కై కానీ, ఎర్త్ కానీ, సీస్ కానీ అంటే సముద్రాలు కానీ, సముద్రంలో ఉన్న చేపలు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, మనుషులమైన మనము కానీ, మనందరిని ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఎవరిని? మట్టితో. మనల్ని కాదు, ఈ సృష్టిని మనల్ని మట్టిలో నుంచి చేశారు.
మట్టి ఎలా కలిగింది మరి? మనల్ని మట్టి నుంచి చేశారు యేసయ్య, అవునా? మట్టి నుంచి ఎలా చేశారు? ఫస్ట్ ఆదాముని చేశారు కదా. ఆదాం తెలుసా మీకు? ఎవరు ఆదాం? ఎవరు? ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు ఆదాం. ఎవరు? ఫస్ట్ పర్సన్. ఈ భూమి మీద ఫస్ట్ పర్సన్ ఎవరు? అతనిని దేవుడు చేశాడు. ఎలా చేశాడు? మట్టితో చేశాడు. తర్వాత ఎవరిని చేశాడు దేవుడు? అవ్వని చేశాడు, అవునా? వీళ్ళని దేవుడు మట్టితో చేశాడు. మరి మట్టిని దేనితో చేశాడు చెప్పండి? ఆదాముని దేవుడు మట్టితో చేశాడు కదా, మట్టిని దేనితో చేశాడు దేవుడు? చెప్పండి, ఆలోచించండి, థింక్ చేయండి మీరు కూడా. మట్టిని దేవుడు దేనితో చేశాడు? ఇప్పుడు దేవుడు సృష్టిని చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మట్టిలో నుంచే వచ్చినాయి. మట్టి మొలిపించు, భూమి మొలిపించు గాక అన్నాడు. భూమి అంటే భూమి మీద మట్టే కదా ఉంది మొత్తం, అవునా? పై భాగం అంతా మట్టి ఉంటుంది కదా. ఈ భూమిలో నుంచి చెట్లు వచ్చినాయి. ఈ భూమి అంతా మట్టే కదా, సాయిల్ ఉంటుంది పైన, కింద వేరే వేరే ఉంటాయి అనుకో, పైన అంతా మట్టే సాయిల్ ఉంటుంది. ఈ మట్టి నుంచి అన్నీ వచ్చినాయి. మట్టిలో నుంచే యానిమల్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు మీరు? మట్టిలో నుండి వచ్చినాయి. యానిమల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఎక్కడి నుంచి వచ్చామో? యానిమల్స్ చచ్చిపోతే ఏమవుతాయి తెలీదా? యానిమల్స్ చచ్చిపోతే పడేస్తారు వాటిని, అవి మట్టిలో మట్టి అయిపోతాయి. మనం చచ్చిపోతే బంగారం అవుతామా? మనీ అవుతామా? మనం చచ్చిపోయిన ఏమవుతామో? మనల్ని మట్టిలో గొయ్యి తీసి ఏం చేస్తారు? పాతి పెట్టేస్తారు. అప్పుడు మన బాడీ ఏమైపోతుంది? మట్టిలో. ఇప్పుడు ఈ మట్టిని ఎలా చేశాడు దేవుడు? సృష్టి అంతా మట్టిలో నుంచి వచ్చింది. జంతువులు, పురుగులు, మనము అందరము మట్టిలో నుంచి వచ్చాము. మరి మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే భూమి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పనా నేను? దేవుని మాట ద్వారా. ఎలాగా? దేవుడు మట్టితో మనిషిని చేశాడు. మరి మట్టిని దేనితో చేశాడు అంటే మాటతో చేశాడు. దేనితో చేశాడు? దేవుడు కలుగుగాక అంటే కలిగినాయి, అవునా? బైబిల్లో ఆదికాండంలో, బైబిల్లో ఫస్ట్ బుక్ ఆదికాండము. బైబిల్లో ఫస్ట్ బుక్ ఏంటి? ఆదికాండము. ఆదికాండంలో ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏమని ఉంటుంది చెప్పండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎలాగా? మాట ద్వారా. దేని ద్వారా? దేవుడు మాట్లాడితే సృష్టి కలిగింది. అంటే దేవుని మాట గొప్పదా కాదా చెప్పండి? దేవుని మాటలో ఈ శక్తి ఉందా లేదా? ఎందుకు? ఆయన మాట ద్వారా భూమి కలిగింది, ఆయన మాట ద్వారా ఆకాశం కలిగింది, ఆయన మాట ద్వారా సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలిగాడు, నక్షత్రాలు కలిగినాయి. ఇన్ని కోట్ల యానిమల్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ కొన్ని కోట్లు ఉన్నాయి, క్రోర్స్, ల్యాక్స్లో ఉన్నాయి. అదవుతుందా? వీటన్నిటినీ ఎవరు చేశారు? దేవుడు. ఎలాగ? తన మాట ద్వారా. దేని ద్వారా? ఆయన మాట ద్వారా మట్టి నుంచి అవన్నీ పుట్టుకొచ్చినాయి. కానీ మనల్ని మాత్రం దేవుడు మట్టి తీసి ఆయన చేత్తో ఆయన రూపాన్ని ఇచ్చి మనల్ని చేసుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు సృష్టిని చేసింది ఎవరు? ఆయనకున్న ఇంకొక పేరేంటి? వాక్యము. యేసయ్యకున్న మరొక పేరేంటి? వాక్యమే యేసయ్య. యేసయ్యే వాక్యము. అర్థమవుతుందా? యేసయ్య ఎప్పటి నుంచి ఉన్నారు? ముందే. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25 నుంచే యేసుప్రభు వచ్చాడు అనుకుంటారు. అర్థమవుతుందా? యేసుప్రభు డిసెంబర్ 25 పుట్టాడా? భూమి పుట్టక ముందు ఆయన పుట్టలేదు. ఆయన ఉన్నాడు. దేవుడు ఎవరికి పుట్టడు. అర్థమవుతుందా? దేవుడు ఎవరికి పుట్టడు, ఆయనని ఎవరు చేయరు. ఆయన ఉన్నాడు, ఆయన అంతటా ఆయనే ఉన్నాడు. అందుకే ఆయనకు ఉన్నవాడు అని ఇంకో పేరు ఉంది. నేను చెప్పాను కదా యేసయ్యకి చాలా పేర్లు ఉన్నాయని, అందులో ఒక పేరు ఉన్నవాడు. చెప్పండి, ఏం పేరు? ఎప్పటి నుంచి ఉన్నాడు? భూమి పుట్టక ముందు. అర్థమవుతుందా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పుట్టక ముందు ఉన్నాడు. ఆ ఉన్నవాడే సమస్తమును కలగజేశాడు, సర్వ సృష్టిని. అందుకే ఆయన సృష్టికర్త. యేసయ్య ఎవరు?
సృష్టికర్త. ఆయన దేవుడు. దేవుడు అని పిలవాలంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. ఏమై ఉండాలి? ఇప్పుడు చెప్పండి, సృష్టి అంతా ఎవరు చేశారు? ఆయనైనా చేశారు. మరి ఇప్పుడు ఈ సృష్టికి దేవుడు ఎవరు? సృష్టిని చేసింది ఎవరు? సృష్టికి దేవుడు ఎవరు? మనల్ని చేసింది ఎవరు? మనకి దేవుడు ఎవరు? అర్థమవుతుందా? అందుకే మీకు వాక్యం ఏం చెప్పాను. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటో తెలుసా? యేసయ్య అంటే ఎవరో మీకు అర్థమైందా? చెప్పండి, మీకు ఏం అర్థమైంది చెప్పండి. యేసయ్య అంటే ఎవరు? భూమిని చేసినవాడు, ఆకాశమును చేసినవాడు, సూర్యుని చేసినవాడు, చంద్రుని చేసినవాడు, నక్షత్రమును చేసినవాడు. మీ కంటికి ఏది కనబడుతుందో ఈ సృష్టిలో అదంతా చేసింది ఎవరు? అర్థమవుతుందా? అందుకే సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా. మీరు నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటి తెలుసు ఈరోజు? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. జస్ట్ చిన్న లైన్ అంతే. మీకు చాలా సింపుల్ ఈ వాక్యం, చాలా చిన్న వాక్యం. ఒకసారి నాతో చెప్పండి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఎవరు లేకుండా కలగలేదు? చెప్పండి, ఎవరు లేకుండా కలగలేదు? సమస్తమును సృష్టించింది ఎవరు? కాబట్టి ఆయన ఏమవుతారు? మనకి దేవుడు అవుతాడు. ఏమవుతాడు? ఒకసారి ఇంకో క్వశ్చన్ అడుగుతాను, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పండి. భూమికి దేవుడు ఎవరు? సూర్యునికి దేవుడు ఎవరు? చంద్రుడికి దేవుడు ఎవరు? మొత్తం ఈ జంతువులన్నిటికీ దేవుడు ఎవరు? పక్షులకి దేవుడు ఎవరు? చీమలకి దేవుడు ఎవరు? దోమలకి దేవుడు ఎవరు? కుక్కలకి దేవుడు ఎవరు? నక్కలకి దేవుడు ఎవరు? పిల్లులకి దేవుడు ఎవరు? మొత్తం అన్నిటికి దేవుడు. అందుకే ఆయనకి ఇంకొక పేరు ఉంది, సైన్యములకు అధిపతి. ఆయనకున్న ఇంకొక పేరేంటి? ఏ సైన్యములు? మొత్తం అన్ని సైన్యములు. మానవ సైన్యమునకు, ఈ సృష్టిలో ఉన్న పక్షి సైన్యమునకు, జంతు సైన్యమునకు, మొత్తం. ఇంకా భూమే కాదు, పరలోకంలో ఇంకా చాలా ఉంది. పరలోకం ఉంది. పరలోకంలో కెరూబులు, సెరాఫులు, వచ్చే వారం పరలోకంలో ఉన్న జీవుల గురించి చెప్పుకుందాం. వాటికి కూడా ఆయనే అధిపతి. అవునా? కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటి? కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా. నేర్చుకోండి అది.